మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంఘం, మా ప్రియదేవుని బిడ్డలారా, మరోదే కాల సమయం దేని వాక్యం ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిందేవా, మరోదే కాల సమయం సజీవులు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం, మా ప్రియదేవుని బిడ్డల నిడుదలకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15 నుండి 18 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నవి. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. పౌలు కొరింథీ సంఘానికి పత్రికలో విశ్వాసములో, పరిశుద్ధతలో, విశ్వాస యాత్రలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి దేవుని పనివారైన, తన తోడి పనివాడైన, మరి ఎవరెవరైతే ప్రభు చేత, ప్రభు వాక్యము చేత, ఆత్మచేత నడిపింపబడుతూ దేవుని కార్యాన్ని నిలకడగా ఉండి చేస్తున్నారో వారి యొక్క పరిచర్యలలో వారు దేవునిలో ఏ విధంగా కొనసాగుతున్నారో ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అంటే కొరింథీలో ఉండే సంఘానికి, ఆ సంఘ విశ్వాసులకు వారు దేవునిలో బలపరచడానికి కావలసిన ప్రతి విధమైన పరిస్థితి, అనగా దేవుని వాక్యము, వాక్యానుసారమైన విశ్వాస జీవితము, వారు ఏ విధంగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలో, కలిగి ఉంటే అది వారికి ఆశీర్వాదకరమేమో దీవెనకరమో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, స్టెఫను ఇంటి వారు అకాయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు అంటున్నాడు. అంటే ఈ స్టెఫను యొక్క ఇంటివారు అంటే తన యొక్క పరిచర్యలో దేవుడు తనను ఏ విధమైన స్థితిలోనికి నడిపిస్తున్నాడో దానిని గూర్చి పౌలు ఇక్కడ మాట్లాడుతూ, స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు అంటున్నాడు. అకయ అనగా కింద మనకి ఫుట్ నోట్లో ప్రలాపించుట లేక అకయ యొక్క దేశము అంటున్నాడు. అంటే తన ప్రజల కోసము, తన జనాంగం కోసము, ఎవరి ప్రజలు? దేవుని సొత్తైన ప్రజలు, దేవుని జనాంగమై ఉన్నారు, దేవుని కొరకు ప్రత్యేకింపబడి ఉన్నారు, దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన స్థితిని ఇవ్వబోతున్నాడు. కాబట్టి వారిని గురించి పౌలు చెప్తున్నాడు, స్టెఫను ఇంటి వారు అకాయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు అంటే దేవునికి ఇచ్చేది ప్రప్రథమముగా ఏదై ఉన్నదో అది ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మహిమకరముగా ఉంటుంది. అంటే వారి హృదయాలు, వారి తలంపులు, వారి ఆలోచనలు దేవుని పనిలో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవో పౌలు గుర్తు చేస్తూ, వారి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు అంటున్నాడు. అంటే ఇది వీరు చేసే పని పరిశుద్ధులకు, అంటే దేవుని పనికి, దేవుని పరిచర్యకు, ఆత్మ సంబంధమైన కార్యాలలో వారు కొనసాగుతున్న విధానము, వీటన్నిటినీ పౌలు గుర్తు చేస్తూ, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని అంటాడు. అంటే తమ వ్యక్తిగతమైన వాటిన్నిటిని పక్కన పెట్టి విశ్వాసములో బలపరచబడుతూ ఆత్మయందు నిలకడగల వారై పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత క్రీస్తుకు రాయబారులుగా, సాక్షులుగా ఉన్నారు. అంటే ఆత్మ పూర్ణత కలిగి ఆత్మయందు నిలిచి దేవుని పనిలో వారు ఎంత నిమగ్నులై ఉన్నారో ఆ పరిచర్య విషయంలో అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను అంటున్నాడు. అంటే వారు ఏ విధమైన త్యాగానికి వారు ముందుకొచ్చారంటే దేవుని పని నిమిత్తము, దేవుని కార్యాల నిమిత్తము వారు సమస్తాన్ని, పౌలు అంటాడు కదా, క్రీస్తు నిమిత్తము నేను సమస్తమును ఏం చేసుకున్నాను, లోకంలో అని పెంటగా ఎంచుకున్నాడంట. అలాగా ఇక్కడ స్టెఫను గూర్చి, స్టెఫను ఇంటివారి యొక్క
పరిస్థితిని గురించి, ఇంటివారు అంటే తన పరిచర్య, సంఘము, విశ్వాసులు, ఆత్మల పట్ల భారము, కుటుంబం అంటే తన యొక్క వ్యక్తిగతమే కాదు, తనతో పరిచారములో ఉన్న సమూహం అంతటిని ఇక్కడ పౌలు గుర్తు చేసుకొస్తున్నాడు. అందుకని అంటున్నాడు, కాబట్టి సహోదరులారా అట్టివారికిని, అంటే ఎవరైతే దేవుని పనిలో ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధుల యొక్క పరిచర్యలో తమను తాము అప్పగించుకొని ఉన్నారో అట్టి వారికి సహకారులుగా, పనివారిగా, వారి యొక్క పరిచర్యలో భాగమై ఉన్నారనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటాడు, కాబట్టి సహోదరులారా అట్టివారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండువారికందరికిని మీరు విధేయులై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అంటే వారు ప్రభు పరిచర్యలో ఆత్మల పట్ల భారము కలిగి ఆత్మానుసారంగా వాక్యాన్ని వారు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యము అనేకులను విశ్వాసములోనికి నడిపిస్తుంది. అయితే వారు బోధించేవారైనప్పుడు వారి అవసరతల్లో, వారి అక్కర్లో మీరేమై ఉండాలా? సహకారులై ఉండాలి. పరిచారకులకు మీరు సహకరించండి అంటే వారికి ఏది అవసరమే ఉన్నదో దానిని మీరు వారికి ఇవ్వడానికి దేవుని ఆత్మచేత ముందుకి నడిపింపబడాలి. అంటే ఈ సహవాసము ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో ఏకాత్మ కలిగినదై ఉన్నది. త్రిత్వంలో, ఏకత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకమై ఎలాగైతే ఉన్నారో నేడు సంఘము విశ్వాసి దేవుని కొరకు కనిపెట్టేవాడిగా, బోధకుడు వారిని విశ్వాసములోనికి నడిపించేవాడుగా, మంచి గొర్రెల కాపరి తన ప్రాణము పెట్టువాడే ఎలాగుంటాడో అటువంటి పరిచర్య అక్కడ జరుగుతుందనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి సహోదరులారా అట్టి వారికిని పనిలో సహాయము చేయొచ్చు ప్రయాసపడుచు ఉండువారికందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. మీ యొక్క సహకార సహనాదాలు వారికి ఇవ్వడం ద్వారా వారు పరిచర్య ఏం చేయగలరో ఇంకా ముందుకి కొనసాగించగలరు. ఆత్మల పట్ల భారము కలిగిన వారు పరిచర్య జరిగించువారై ఉంటారు. అంత మాత్రమే కాదు, అక్కడ అంటున్నాడు స్టెఫను, ప్రొస్తునాతు, అకాయాకు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను అంటున్నాడు. అంటే తనతో పాటు అనేకులు ఆనాటి పరిచారకులై ఉన్నవారుగా, దేవుని పనివారై ఉన్నగారుగా, ప్రొస్తునాతు అనగా ఇక్కడ మనకి ఫుట్నోట్లో అదృష్టవంతుడు అంటున్నాడు. ఇలాంటి అదృష్టం అంటే దేవుని పనిలో అదృష్టవంతుడు, దేవుని పని కొరకు పిలువబడ్డవాడు, పరిశుద్ధుల సహవాసములో సహకారిగా ఉంటున్నాడు, ఆ పరిశుద్ధుల పరిచర్యలో దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి స్టెఫను, ప్రొస్తునాతు, అకాయికు అంటున్నాడు. అకాయికు అనగా కింద మనకి ఇవ్వబడిన మాట అకాలమున వచ్చినవాడు లేక ఆ కాల దేశీయుడు అంటున్నాడు. ఆ కాలమున వచ్చినవాడు అంటే ఆ సమయములో, ఆ సందర్భములో దేవుని పని నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడిగా తాను ఉన్నాడు అంటున్నాడు. అంటే అనేకులైన వీరు నేడు ప్రభు కొరకు తాము సమస్తాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మయందు, పరిచర్యందు వారు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో పౌలు ఈ పత్రిక ద్వారా కొరింథీ సంఘానికి తెలియజేయుచున్నాడు. అంటే నేడు విశ్వాసములో మనం బలపడాలంటే, విశ్వాసములో కొనసాగాలంటే దేవుని ఆత్మయందు మనము ఏ విధంగా మనము తగ్గింపబడాలో, లోకానుసారంగా కాక ఆత్మయందు నిలకడగలిగి పరిశుద్ధ సహవాసములో, పరిచర్యలో దేవుని సొత్తు అయి ఉండాలనే విషయాన్ని గుర్తు చేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ అనుదిన వారు అంటే ఎవరైతే స్టెఫను, ప్రొస్తునాతు, అకాయి అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను అంటున్నాడు. అంటే వీరు వచ్చి దేవుని మాటలు వారికి చెప్పి వారిని మరింతగా విశ్వాసములో బలపరుస్తున్నారు. కాబట్టి మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి అంటున్నాడు. ఆత్మ సిద్ధపాటులో వారు దేవుని పనివారై ఉన్నారు. ఆ పనిలో
ఏ లోటైతే ఉందో ఆ లోటు దేవుడు వీరి ద్వారా పూర్తి చేశాడంట. అంటే నేడు విశ్వాసములో కొనసాగుతున్న నీవు నీ విశ్వాస యాత్రలో అవిశ్వాసులైన వారిని విశ్వాసములో నడిపించడానికి ఆత్మపూర్ణత కలిగి ఉండాలి. ఆత్మపూర్ణత నీవు కలిగి ఉంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎలాగైతే సహకారి అయి ఉంటున్నాడో, నిన్ను తన పరిచర్యలో ముందుకు నడిపిస్తున్నాడో, అట్టి రీతిగా అనేకులను విశ్వాసములోనికి నడిపించడానికి నీ పక్షాన దేవుడు వారితో మాట్లాడి వారి హృదయాలను సరిచేసి వారిని నిత్యత్వానికి నడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి కొరింథీలో ఉండే సంఘమే కాదు, నేడు సకల పరిశుద్ధులకు దేవుడు తన మాట చెప్తున్న మాట ఏంటంటే, పరిచర్య విషయంలో మనం ఎలాగుండాలని అంటున్నాడు. ఎలాగుండంట, మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. ఏది దేవుని పని ఉన్నదో, ఏది దేవుని చిత్తమై ఉన్నదో ఆ చిత్తాన్ని జరిగించే విషయంలో మన వంతు మనము, దేవుడు మనకి సహకారిగా ఉన్నాడు కాబట్టి ఆయన సహాయం చేత ఆయన పని జరిగించినప్పుడు ఆయనే దానిని చూసుకుంటాడు. అంటే యెహోవా ఇచ్చెను అని యోబు చెప్తాడు కదా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, సమస్తము యెహోవాకే మహిమని యోబు ఎలాగైతే తన జీవితంలో యోబు దేవుని కలిగి ఉన్నాడో, నేడు నీవు నేను క్రీస్తుని కలిగి ఉన్న మనము పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక ద్వారా క్రీస్తుని బట్టి ఆత్మపూర్ణులుగా అట్టి సిద్ధపాటు మనం కలిగి ఉంటే, ఆనాడు ఎలాగైతే స్టెఫను, అకాయ, ఈ యొక్క ప్రొకోను వీరందరూ ఏ విధంగా అయితే పరిచర్యలో వారు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారో, నేడు పరిశుద్ధాత్మ చేత అట్టి సహవాసాన్ని మనము కొనసాగించు వారమై ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసి ఉన్నదనే విషయాన్ని ఈ ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు ద్వారా తెలియజేయబడుతున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, ప్రార్థించుటకు నీవు మాకు అనుగ్రహింపజేసిన ప్రతి విధమైన ఈవులను బట్టి వందనాలు స్వామి. అయ్యా, ఎంతోమందికి లేని గొప్ప ధన్యత, యోగ్యత నేడు నీవు ఆనాడు నీ యొక్క సేవకుల ద్వారా మీరు జరిగించున్నారు. వారికి పరిచర్య చేయుటలో సహకారులుగా అనేకులను ఉంచి ఉన్నారు. అట్టి పరిశుద్ధాత్మ నడిపింపు పరిచర్యలు నేడు నాయన మీరు మీ ఆత్మచేత మా మధ్య జరిగిస్తున్నందుకే వందనాలు. ఆత్మపూర్ణులుగా, ఆత్మయందు నిలిచిన వారిగా నీ ఆత్మానుసారంగా జీవించినట్లు మాకు నీ కృప దయచేయండి. అయ్యా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకుంటూ అయ్యా మేము ఏ విధంగా మీ కొరకు సిద్ధపడాలో, మేము సిద్ధపడమే కాదు అనేకులను సిద్ధపరచాలో నీవు తెలియజేస్తున్నావు. కాబట్టి రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండక ఆత్మల పట్ల భారము కలిగి అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించి నీ నిత్య జీవంలో జీవించగలటకు అట్టి నడిపింపు ప్రతి వారికి దయచేయండి. హృదయాంతరం కలిగిన దేవుడవు, హృదయవాంఛలను తీర్చే దేవుడవు నాయన. ఈ లోకము నుండి, పాపము నుండి, మరణము నుండి, చీకటి నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచి నీ రెక్కల చాటును భద్రపరిచి నీ మహిమతో మమ్మల్ని నింపి ఆ మహిమలో మేమందరము చేరి నీతో యుగయుగాలు జీవించగలందులకు అట్టి కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చెప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. అయా, ఇంకా నిన్ను ఎరుగక తెలియక తమ హృదయాలను భద్రపరుచుకుంటూ, బలపరుచుకుంటూ అయా ఆత్మలో లేక ఎవరైతే లోకంలో ఉంటున్నారో వారితో నీ వాక్యం ద్వారా మాట్లాడి మారు మనసు, పాప క్షమాపణ దయచేసి మరణము తర్వాత నిత్యజీవములో నీతో యుగయుగాలు జీవించవలసి ఉన్నదనే విషయాన్ని మేమందరము ఎరిగి గుర్తెరిగి ఆ రీతిగా జీవించుటకు మాకు నీ కృప దయచేయమని దినపరిచర్యలో, సేవలో మీరు మాకు తోడయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని మా దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను దీవించండి. చక్కటి ప్రభుత్వాలను, నీ చిత్తానుసారంగా నడుచు ప్రభుత్వాలను మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము
నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.